బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగేశ్వర్ మాస్టర్ గారికి, మరియు హిమాలయ పరమ గురువులకు యొక్క సామూహిక ధ్యానాలు మనకి ఎంతగానో సహకరిస్తున్నటువంటి ఎందరో హాస్టల్ మాస్టర్స్ కు, ఉన్నత లోక వాసులకు, ఇటువంటి అద్భుతమైనటువంటి సమయంలో మనకి సహకరిస్తున్నటువంటి ప్రకృతి మాతకు, పంచభూతాలకు ఈ యొక్క జూమ్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ బంధువులందరికీ, పరోక్షంగా ఈ యొక్క శక్తితో అనుసంధానమైనటువంటి ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా ఆత్మ ప్రణామం మాస్టర్స్. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం సబ్ కాన్షియస్ మైండ్, అంటే ఉపచేతనాత్మక మనస్సు. ముందుగా ఒక్క నిమిషం నా గురించి పరిచయం చేసుకొని మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం మాస్టర్స్. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి మాస్టర్స్ ఉంటారు చాలా మంది. నా పేరు నాగాంజనేయ. నేను విజయవాడలో ఉంటున్నాను మాస్టర్స్. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ అనేక అంశాల మీద ప్రాక్టికల్ గా రీసెర్చ్ చేస్తూ, సాధన ప్లస్ శోధన రెండు మిళితం చేసుకుంటూ, స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు ఏదైతే పత్రిజీ సార్ మనకైతే ఇచ్చారో గ్రేట్ వెపన్స్, వాటన్నిటినీ కూడా ఏకకాలంలో సాధనతో పాటు స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తే మనకి ఏమొస్తుంది అన్న దాని మీద విస్తృతంగా పరిశోధన చేస్తూ నా యొక్క సాధన కొనసాగుతూ ఉంది మాస్టర్స్. అలాంటి ఈ క్రమంలో ఇప్పుడు మనకి ఈ యొక్క జూమ్ సెషన్ లో మనల్ని ఇన్వైట్ చేసుకోవటము, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ లో నేను ఈ యొక్క విషయాన్ని మనకునేటువంటి సమయానికి అనుగుణంగా ఎంతవరకైతే మనం చర్చించుకోగలుగుతామో అంత చర్చించుకుందాం మాస్టర్స్. దయచేసి అందరూ కూడా ఎవరైతే వారి యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ పెట్టి ఈ క్లాస్కి వచ్చారో అందరూ కూడా శ్రద్ధగా వినండి మాస్టర్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క టాపిక్ చాలా లోతైనటువంటి అంశము. చెప్పడం కూడా సరళమైనటువంటి భాషలో చెప్పడం కూడా కొంచెం కష్టతరమైనటువంటి పని. కానీ మనకున్నటువంటి పరిధిలో దాన్ని చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. నా వాయిస్ క్లియర్ గానే ఉందా మేడం? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతనాత్మక మనస్సు. మనకి ధ్యానం చేస్తూ ఉన్నా సరే అందరికి వచ్చేటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మన ధ్యాన సాధన అద్భుతంగా జరుగుతూ ఉన్నా సరే మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు ఇంకా రావు మనకి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ధ్యానం చేస్తూనే ఉంటాం, కానీ మనం ఒకరిని చూసే విధానము, అంతకుముందు మనం ఎవరితో అయినా సరే ఒక గొడవపడి ఉన్నాం సపోజ్, మనం మనసులో ఏమనుకున్నామంటే ఇతను ఒక మంచి పర్సన్ కాదు, ఒక నెగిటివ్ పర్సన్ వేసి ఒక ముద్ర వేసుకున్నప్పుడు, ధ్యానానికి రాకముందు సంగతి మాస్టర్స్ ఇది జాగ్రత్తగా వినండి. ధ్యానానికి రాకముందు మనం ఎన్నెన్నో రకాలైనటువంటి జడ్జిమెంట్స్, కంప్లైంట్స్ తో జీవితం అంతా నిండిపోయి ఉంటుంది. ఓకే, సో చాలా మందిని ఏంటంటే మనము వీళ్ళు రైట్ వీళ్ళు రాంగ్, ఇది ఒక మంచి అభిప్రాయము, ఇది ఒక మంచి నమ్మకము అన్నట్లు చాలా రకాలైనటువంటి నమ్మకాల మీద మన యొక్క జీవితం అనేది తిరుగుతూ ఉంటుంది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం సాధన చేస్తూ ఉంటాము, శక్తి సమకూర్చుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఇంకా మనకి మారవు, అంటే ఇంకా మారలేదు అన్నట్లు మనల్ని మనమే జడ్జిమెంట్ చేసుకుంటా ఉంటాం. మీరందరూ గమనిస్తూ ఉంటే కనుక నేను ధ్యాన సాధన చేస్తూనే ఉన్నా కానీ అలాంటి పర్సన్ ఎదురైనప్పుడు ఇంకా నాకు అది పోలేదు, అంటే ఆయన ఇంకా నేను నెగిటివ్గా చూస్తున్నా, పైకి చెప్పడానికి మాత్రం నేను పాజిటివ్గా అనుకుంటున్నా కానీ అది ఇంకా మారలేదు నాలో, లేకపోతే నాలో కోపం పోలేదు, నాలో ఈ భయం పోలేదు, నాలో అంటే చాలా రకాలైనటువంటి ఏదైతే మనకి అరిషడ్ వర్గాలు అంటారో వాటికి సంబంధించినటువంటి వివిధ కోణాల్లో ఇంకా మనం కూడా కూరుకుపోయి ఉంటాం.
దీని గురించి మనకి సమగ్రమైనటువంటి అవగాహన రావాలంటే మనకి మనసు గురించినటువంటి ప్రాథమిక అవగాహన అందరికీ ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే సాధన చేస్తూ 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 మనందరం కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్కేజీ చదువుతూ ఉంటాం, యూకేజీ, ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ వరకు అందరికీ సబ్జెక్ట్ ఒకటేనా కదా? 10వ తరగతి వరకు అందరికీ సబ్జెక్టులు ఒకేలాగా ఉంటాయా ఉండవా? వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, మాట్లాడకపోయినా నాకు అర్థం అవుతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది కొన్ని కొన్ని సబ్జెక్టులు నేను చెప్తూ ఉంటే ఒకే రీతిగా మీ లోపలి మనసుల లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అనే సబ్జెక్ట్ అర్థం కావాలంటే మీరు అలా వింటూ ఉంటే ఇది అర్థం కాదు, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా డీప్ సబ్జెక్ట్. సో మనందరికీ 10th క్లాస్ వరకు కూడా చదువుకున్నప్పుడు ఒకేటే సబ్జెక్ట్ ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఆప్షన్ ఉంటుంది ఎవరికైనా సరే, ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, సిఈసి తీసుకోవాలా అనేటువంటి ఒక అవకాశం అనేది అందరికీ ఉంటుందా ఉండదా? ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇంజనీరింగ్ ఒక డిగ్రీ చేసేటప్పుడు డిగ్రీ లెవెల్లో ఒకటి, దాని తర్వాత పిహెచ్డి చేసేటప్పుడు ఒకటి, ఇక్కడ అవకాశాలు ఉంటాయి. కానీ ఒక లెవెల్ వరకు అందరికీ ఒకటే. అలాగే ఇప్పుడు కూడా మనం ధ్యానం చేసేటప్పుడు ఒకానొక లెవెల్ వరకు సబ్జెక్ట్ ఒకేలాగా ఉంటుంది. అంటే అందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నాం కదా మనం. కానీ మీ గురించి మీరు తెలుసుకోవాలంటే, అంటే మీ లోతుల్లోకి మీరు వెళ్ళి మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడు స్పెషలైజేషన్ స్టార్ట్ చేయాలి మీరు. అంటే ఏంటి? మనకి మనం ఎక్కడైతే ఇరక్కపోయి ఉన్నామో దాని గురించినటువంటి పరిశోధన మనం స్టార్ట్ చేయాలి ఇక్కడ. అది ఎలా స్టార్ట్ చేయాలి మరి? సాధన చేస్తూ ఉన్నాం, అందరికి ఒకేలాగా ఉంది, అందరికి అదే కదా సబ్జెక్ట్ మనం చెప్పేది. శ్వాస మీద ధ్యాస ధ్యానం అందరికి చెప్పుకుంటూ పోతా ఉన్నాం. మరి అందరికీ ఒకేలాగా సెట్ అవుతుందా అంటే ఎస్, అందరికి ఒకేలాగా సెట్ అవుతుంది ధ్యానం ఎప్పటి వరకు? ఒక లెవెల్ వరకు. కానీ మీరు పెరిగినటువంటి వాతావరణము, మీరు పెరిగినటువంటి అభిప్రాయాల మధ్య, నమ్మకాల మధ్య అక్కడి నుంచి మీరు సొంతంగా నేర్చుకోవాల్సింది ఉంది. దానికోసమే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి 2 కాన్సెప్ట్లు ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ దీంట్లోంచి ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. చూడండి, జనరల్గా ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనకి మనసు అంటే అందరికీ తెలుసు కదా. జనరల్గా మనస్సు చాలాసార్లు మనం విని ఉంటాం అన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో. మనసు అంటే దానికి కోణాలు ఉంటాయి, ఒకే యాంగిల్లో పట్టుకునేది కాదు అది. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను ఒకటే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, ఒకటే పాత్రలు ఎప్పుడు చేయడు కదా. ఒక్కొక్క సినిమాలో విలన్, ఒక దాంట్లో రౌడీ ఉంటాడు, ఒక దాంట్లో అంటే విభిన్నమైనటువంటి పాత్రలు దర్శించినట్లు ఇక్కడ కూడా ఏంటంటే మనసు చాలా రకాలైనటువంటి కోణాల్లో ఉంటుంది మనసు అనేది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైండ్లో ఇప్పుడు మనకి కాన్షియస్ మైండ్ అంటారు, అంటే చేతనమైనటువంటి మనస్సు, అన్కాన్షియస్ మైండ్ అచేతన మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్ ఉపచేతన మనస్సు అని 3 రకాలైనటువంటి మనస్సులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఒకటే కానీ దాని యొక్క కోణాలు ఇవన్నీ కూడా ఎందుకు అర్థం చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్నటువంటి క్రమంలో కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి అగ్ని అంటే భయం, మంట. ఎందుకని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి? అందరూ ఒకటే వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. సపోజ్ మీరు మీ ఇంటి పక్కన ఒకటే వాతావరణంలో ఒకటే పంచభూతాల మధ్య ఒకటే ఎన్విరాన్మెంట్లో మీరు పెరుగుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని అభిప్రాయాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి. నాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూర్చొని నేను ఒకసారి జరిగిన విషయం చెప్తున్నాను. తుఫాన్ టైం అనమాట అది, భారీ తుఫాన్. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, వాకిట్లో కూర్చొని చూస్తూ ఉన్నాను. ఒక భారీ చెట్టు అనమాట, కొబ్బరి చెట్టు గట్టిగా ఇలా ఊగుతూ ఉందనమాట. గాలి వానకి తుఫాన్కి ఇలా గట్టిగా ఊగుతూ ఉన్నప్పుడు నాకు అది చూసి భయం వేసింది. వామ్మ ఇది ఎక్కడ పడిపోతుందో చెట్టు అని చెప్పేసి. ఆ భయం వేసినప్పుడు అది నా లోపల విత్తనం లాగా కూరుకుపోయింది. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అమ్మ నాన్నకి కానీ ఎవరికి ఈ విషయం తెలియదు. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నాకు గాలిదుమ్ములన్నా తుఫాన్ అన్నా భయం ఏర్పడిపోయింది నా లోపల. దీనివల్ల ఏం జరిగేదంటే నేను చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఆడుకోవడానికి వెళ్ళేవాడిని, ఎక్కడెక్కడో తిరిగి ఆడుకుంటూ వచ్చేవాడిని. కానీ ఒకే ఒక్క సమయంలో నేను ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాడిని.
ఎప్పుడంటే అది గాలి దుమ్ములు వచ్చినప్పుడు. మా అమ్మ పిలిచినా పిలవకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా సరే గాలి దుమ్ము వచ్చిందంటే నేను ఎక్కడున్నా సరే ఉరుక్కుంటే ఇంటికి వచ్చేసి మంచం కింద దాక్కునేవాడిని, పోయి మంచం కిందకి వెళ్ళిపోయేవాడిని డైరెక్ట్గా. ఎందుకంటే నా లోపల ఆ ఇత్తనం ఉంది. ఏంటి, చిన్నప్పుడు నేను చూసినటువంటి ఆ విషయం ఇలా బాగా ఊగుతున్నప్పుడు వామ్మో అని నా లోపల పడిపోయినటువంటి విత్తనం. ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీ యొక్క జీవితాల్లో అందరికి కూడా మీ జీవితాన్ని నిర్ధారించేది అత్యధిక భాగం భయం. అంటే భయం ఎటువైపు అయితే మనల్ని కదుపుతుందో అటువైపే మన జీవితం వెళ్తూ ఉంటుంది. 100% భయం ఎటువైపు అయితే మనల్ని మూవ్ చేస్తుందో మనము అటువైపే వెళ్తూ ఉంటాం 100% వరకు. ఇప్పుడు నాకు ఆ భయం ఏర్పడింది, తర్వాత ఆ చీకటి అంటే భయం ఏర్పడింది అనివార్య కారణాల వల్ల. సో అలా పెరుగుతూ 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 ఉన్నప్పుడు నేను ఒకసారి ఒక ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అంటే మీ ఉపచేతనాత్మక మనసుకు ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఒక పుస్తకం చదివాను. దాంట్లో క్లియర్గా రాస్తుంది. ఏం రాస్తుందంటే మనసు గురించి. ఇప్పుడు నాకు కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా, ఒకానొక సబ్జెక్ట్ వరకు అందరికీ ఈక్వల్. దాని తర్వాత మనం మన సొంతంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ మీరు అందరూ వింటున్నారు కదా జనరల్గా. ఎందుకు వింటున్నారు? కొంతమంది ఇంతకుముందు వచ్చినటువంటి క్లాస్ విని ఉండొచ్చు. ఆ విన్నప్పుడు మీకు ఒక అభిప్రాయం కలిగిద్ది, ఓహో సబ్జెక్ట్ బాగుంది సార్ చెప్పేదేనా అని అనొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు రారు, నచ్చిన వాళ్ళు వస్తారు. అవునా కదా? మీ లోపల ఒక అభిప్రాయం ఏర్పడింది అప్పుడు. సో మళ్ళీ రిటర్న్ వచ్చారు మీరు ఈరోజు, అవునా? అట్లాగా మనం చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నప్పుడు మనకి తెలియకుండానే కొంత మీద కొన్ని కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం, కొన్ని కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాం. అంటే ఏంటంటే ఒక 10 మందితో తిరుగుతూ ఉన్నాం మనం స్నేహితులతో చిన్నప్పుడు. ఈ స్నేహితులతో తిరిగేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని తర్వాత ఎలా బయటపడాలి అనేది నేను చెప్తాను మాస్టర్స్. 10 మందితో తిరిగేటప్పుడు స్నేహితులతో మనకు అందరూ స్నేహితులు ఎవరు? 10 మందిలో ఒకళ్ళో ఇద్దరో స్నేహితులు అవుతారు. ఎందుకు అవుతారు మనకి? ఉమ్, ఎందుకైతారంటే మనకి తగ్గట్టుగా. అంటే ఇప్పుడు సపోజ్ నాకు వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు ఒకే విధంగా ఉంటది. వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు ఒకే విధంగా ఉండొచ్చు. ఉమ్, అద్భుతం, సూపర్ సూపర్, థ్యాంక్ యూ మాస్టర్. సో వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు ఒకేలాగా ఉండొచ్చు. సపోజ్ నాకు సైకిల్ ఆట అంటే ఇష్టం అనుకోండి, వాడికి కూడా సైకిల్ ఆట ఇష్టం అనుకోండి, నేను వాడికి ఫ్రెండ్ అయిపోతా. ఓకే, వాడికి ఒక ఆట ఇష్టం, నాకు ఒక ఆట ఇష్టం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు మనము మనకి తెలియకుండానే ఒక వ్యక్తిత్వం అనేది రూపుదిద్దుకుంటుంది. ఎలా రూపుదిద్దుకుంటుందంటే ఒక ఫ్రెండ్ని మనం కలిసినప్పుడు, ఒక అతనితో మన 10 మందితో తిరిగేటప్పుడు మన సేమ్ అభిప్రాయాలు ఉన్న వాళ్ళందరినీ మనం పోగు చేసుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగా తయారవుతారు. తర్వాత పెద్ద అయిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల ద్వారానే మన జీవితం ఏర్పడిద్దని అంటారు. విన్నారా ఈ పదం ఎప్పుడైనా? మనం ఎవరితో అయితే కలిసి తిరుగుతూ ఉంటామో వాళ్ళ ద్వారా మన జీవితం అనేది నిర్ధారించబడుతుందని చెప్తూ ఉంటారు. ఈ విషయం విన్నారా ఎప్పుడైనా మీరు అందరూ? సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక 10 మందితో కలిసి తిరిగేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడు, దాంట్లో మనం ఎంచుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఒక మనిషి మనకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, 4 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం, ఆరోసారి తనని మనం అంగీకరిస్తాం. అంటే ఓహో ఇతను నాకు తగ్గటువంటి వ్యక్తి అని అతను అంగీకరిస్తాం, అతను నీ ఫ్రెండ్ అవుతాడు. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు పెరుగుతారు కదా, వాళ్ళకి మనసు అనేది ఏముండదు 3 సంవత్సరాల వరకు కూడా అసలు ఏమి ఉండదు అనమాట. వాళ్ళు అమ్మ ఫేస్ ని గుర్తుపెట్టుకొని నాన్న ఫేస్ ని గుర్తుపెట్టుకొని, ఓహో ఇది అమ్మ నాన్న అని గుర్తుపెట్టుకొని అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేషియల్ స్ట్రక్చర్ అన్ని చూసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అంతే. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చాక ఓకే వీళ్ళ దగ్గర నేను సేఫ్ గా ఉంటాను, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి అపరిచితులు స్ట్రేంజర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? భయం. అంటే వాళ్ళు ఎవరిని చూడలేదు ఏదో కదా జరుగుతుందనే వాళ్ళ భయం. జీవితంలో. ఒక కొత్త వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. సో వాళ్ళ మైండ్ అనేది ఉమ్. యాక్సెప్ట్ చేయదు వాళ్ళని. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆహారం అందుతుంది, నాన్న సంరక్షిస్తున్నాడు అంటే మైండ్ గురించి అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు కనపడంగానే అందుకే పిల్లలు ఏడుస్తారనమాట. అందుకని ఎవరైనా కొత్త చిన్న పిల్లలు కనపడ్డారనుకొని పోయి ఎంపడిని ఎత్తుకోకూడదు. ఫస్ట్ వాళ్ళు మీరు ఆగాలి.
చిన్నపిల్లోడు మిమ్మల్ని గమనిస్తాడు ఫస్ట్, వీడు నాకు సేఫా కాదా అని చెప్పేసి. చిన్నపిల్లోడు కనబడంగానే బొగ్గలు పీకేసి వాడిని ఎత్తుకొని ఎగరకూడదు మనం, ఎందుకంటే అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది వాడి మీద. చాలా మంది భయపడేది అందుకే. మీరు అరవకుండా ఉన్నారనుకోండి, వాడే మీ దగ్గరకు కూడా వస్తాడు చిన్నపిల్లోడు. చూసి 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 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు చూసిన తర్వాత ఆ చిన్నపిల్లవాడు కూడా మీ దగ్గరికి రావచ్చు. ఇది నేను చిన్నపిల్లల దగ్గర, చాలా మంది దగ్గర టెస్ట్ చేసింది ఇది. సో మనం చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు అమ్మ నాన్న అనేది గుర్తించిన తర్వాత ఆ మైండ్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా రైట్. అంటే అమ్మా నాన్న ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా రైటే, అంటే అన్నీ కూడా వాస్తవే అని చెప్పేసి తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా పిల్లవాడు ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు మీరు పెరిగినటువంటి వాతావరణంలో మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మీకు చీకటి అంటే భయమై ఉండొచ్చు, నీళ్ళంటే భయమై ఉండొచ్చు, లేకపోతే అసలు పక్కింటి వాళ్ళతో మీరు మాట్లాడకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, నేను చిన్నప్పుడు పెరిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి అడిగేవాడిని కాదు నేను. ఇప్పుడు నా దగ్గర సైకిల్ లేదు, పక్కింటికి వెళ్ళి నేను సైకిల్ అడిగేవాడిని కాదు. మా ఇంట్లో టీవీ లేదు, పక్కింటికి వెళ్ళి చూసే అంత ఎక్కువ లేదు. నేను ఊళ్ళో ఎక్కువగా తిరిగేవాడిని కాదు. ఇవన్నీ ఎందుకు డెవలప్ అయ్యి మనకి అంటే, ఒక మనిషి పెరిగే క్రమంలో ఎందుకు ఇవన్నీ అయితే అంటే, మనం ఎవరైతే పేరెంట్స్ దగ్గర పెరుగుతూ ఉన్నామో వాళ్ళందరినీ చూసి మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం. మనం సొంతంగా చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేంత వరకు కూడా మనము పేరెంట్స్ దగ్గర చూసిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వ్యక్తీకరిస్తూ ఇమిటేట్ చేస్తూ పెరుగుతూ 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 ఉంటాం. ఓకే, ఏదైతే ఒక విషయము ఎక్కువ సార్లు 4, 5, 6, 7, 8, 10 అట్లా రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుందో ఆ విషయం మీ లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, మీరు 2 రోజుల క్రితం మీరు ఏ కూర తిన్నారంటే మీకు గుర్తుండిద్దా? 2 రోజుల క్రితం మీరు ఏ కూర చేసుకొని తిన్నారు అని నేను అడిగితే మీకు గుర్తుండదు, అవునా? ఉండదు సార్. ఉండదు సార్. ఓకే, ఉండదు. సపోజ్ నేను ఒక విషయం అడుగుతాను, మీకు ఎప్పుడో చిన్నప్పుడు ఒక 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒకటితో గొడవ అయింది. ఎవరితో గొడవ అయిందంటే ఆ విషయం గుర్తుండిద్ది మీకు. గుర్తుండిద్దా? ఉండదా? ఉంటుంది సార్. ఖచ్చితంగా ఎందుకు గుర్తుండేది, అది ఎందుకు గుర్తులేదు? 2 రోజుల క్రితం జరిగిన విషయం ఎందుకు గుర్తులేదు, ఎప్పుడో జరిగినటువంటి విషయం ఎందుకు గుర్తుంది అన్న విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మైండ్ ఎలా పనిచేసింది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. మనము మైండ్ అనేది పనిచేసేటప్పుడు, ఇప్పుడు సబ్జెక్ట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం చిన్నగా. ఓకే, ఏం తొందర లేదు, సబ్జెక్ట్ అర్థమవుతుందా అర్థం కావట్లేదు కూడా ఏం ఆలోచించవద్దు, జస్ట్ వినండి, నేను చెప్తూ ఉంటాను ఇది. ఎందుకంటే మీకు డైరెక్ట్ సబ్జెక్ట్ చెప్తే ఇది అర్థం కాదు, ఒక స్టోరీ లాగా చిన్నగా చెప్తుంటేనే కొంచెం 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 ఎక్కిద్ది ఇది సబ్జెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక 100 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు రోజంతా పొద్దునే లేచిన కాంచి మనం పొద్దునే లేచాము, బ్రష్ తీసుకున్నాము, తమేసి పేస్ట్ వేసాము, పళ్ళు తోముకున్నాము, తర్వాత టంగ్ క్లీన్ చేసుకున్నాము, టవల్తో తుడుచుకున్నాము, తర్వాత లోపలికి నడుచుకుంటూ పోయాము, టీ పెట్టుకున్నాము, టీ తాగాము, తర్వాత బయటకు వచ్చాము, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాము, తర్వాత లేచాము, జాబుకు పోయాము, జాబులు అన్ని చూసాము, తర్వాత సాయంత్రం వచ్చాము. ఈ సాయంత్రం అయిపోయి ఇవన్నీ విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మన బుర్ర ఏమైపోద్ది, పేలిపోద్ది. మామూలు విషయాలు గుర్తుపెట్టుకుంటేనే మన బుర్ర పేలిపోద్ది. ఇవన్నీ విషయాలు మనం జోడించుకొని మన లోపల పెట్టుకుంటే బుర్ర పని చేయదు. సో అందుకని ఏంటంటే, ఈ మైండ్ లో ఒక సిస్టమ్ అనేది ఉంటది. ఏంటంటే కాన్షియస్ మైండ్, చేతన మనస్సు. అంటే ప్రతిరోజు జరిగేటువంటి విషయాల్లో ఎరుకుతో ఉండేటువంటి ఒక మైండ్ ఉంటది ఫస్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మీరు కూర తింటున్నారు అనుకోండి, ఆ టయానికి కూర తినిద్ది. ఇప్పుడు ఆ టైపు నుంచి ఏదో మీరు ఇట్లా వెళ్తా ఉన్నారు, రోడ్డు మీద ఒక రాయి ఎదురైంది మీకు, ఆ రాయి తప్పించుకొని మీరు వెళ్ళిపోతారు, అంతవరకు ఆ విషయం, దాంట్లో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. తర్వాత మీరు ఏదేదో విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి, అంటే ప్రాముఖ్యత లేనటువంటి ఏ విషయము కూడా మీ లోపలికి వెళ్ళదు. ప్రాముఖ్యత లేనటువంటి ఏ విషయము కూడా సాధారణంగా రోజంతా మీరు లేచి తినేది, బయటికి వెళ్ళేది, రోజు సాధారణంగా జరిగేటువంటి ఏ విషయం అయినా సరే మీ లోపలికి ఫీడ్ అవ్వదు, సాధారణంగానే ఉండిద్ది అది మైండ్లో. కానీ సాధారణం కన్నా అతీతంగా జరిగే విషయం అంటే ఏంటి, మీరు రోజు అదే రూట్లో వెళ్తున్నారు, ఎప్పుడు లేనటువంటి ఒక బెచ్చగాడు ఆ రూట్లోకి వచ్చాడు, వాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతా ఉన్నాడు అనుకోండి, లేదు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు, మీరు గ్రహిస్తారా లేదా? ఖచ్చితంగా అది మీ లోపల ఫీడ్ అవుతుంది. ఎందుకు అంటే రోజు జరిగేటువంటి సాధారణ విషయం కాదు ఇది, ఒక అసాధారణ విషయం కాబట్టి మీ లోపలికి వెళ్ళిద్ది. అది ఎంతకాలం ఉండిద్ది అంటే మీకు
దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి ఉండిద్ది. సపోజ్ మీరు ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు అయి ఉన్నారనుకోండి, దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను టిఫిన్ తినడానికి వెళ్ళేటప్పుడు ఒక బిచ్చగాడు ఉండేవాడు ఒక చోట. బిచ్చగాడు కాదు, ఒక పిచ్చివాడు. నేను చూసేవాడిని. అతన్ని చూసేవాడిని. చూసిన తర్వాత రోజు అట్లా వెళ్తున్నప్పుడు అట్లా చూసేవాడిని. నా మనసులో ఒక రోజు వచ్చినటువంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఆగిపోలేదు మాట్లాడుతున్నా. నా మనసులో వచ్చినటువంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఒక మనిషి పిచ్చివాడైనా సరే బతకగలుగుతాడు జనరల్‌గా. మనం ఏదో కోట్లు కోట్లు సంపాదించాలి, ఆ తెలివితేటలు, ఈ తెలివితేటలు అని ఏదో ఆలోచిస్తా ఉంటాం కదా! ఆ పిచ్చివాడిని చూసినప్పుడు నాకు కలిగినటువంటి స్పృహ ఏంటంటే, నీకు మతి స్థిమితం కోల్పోయినా సరే, నువ్వు పిచ్చివాడు అయినా సరే, ప్రకృతి నియమావళికి తగ్గట్టు నువ్వు బతుకుతూ. నీకేం కాదు. ఆ పిచ్చివాడికి అది తెలీదు వాడు బతికున్నాడన్న విషయం. మనకి తెలుసు. మనం బతికున్నాం అనే విషయం మనకు తెలుసు కాబట్టి, మనం దీని గురించి ఆరాట పడుతూ ఉంటాం అన్న విషయం నాకు ఎలిగింది ఆ రోజు. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్‌కొద్దాం. ఏంటంటే మనం చెప్పుకున్న స్టోరీ, రోజెళ్ళే రూట్‌లో సాధారణంగా జరిగే విషయాల్ని మనం గుర్తుపెట్టుకోం. ఒక పిచ్చివాడు ఎదురయ్యాడనుకోండి మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం? మన యొక్క ఆలోచన సరళిని బట్టి, మనం దాన్ని అన్వేషించే దాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ఎక్కువ సేపు గుర్తుపెట్టుకుంటాం. మనకవసరమైతే. లేదంటే గుర్తుపెట్టుకుంటాం. సో, ఇప్పుడు మన సాధారణమైనటువంటి మన జీవితంలో జరిగే విషయాలేంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేసిద్దనే విషయం చెప్తున్నా చూడండి ఇప్పుడు. ఇప్పుడు మనందరం ఏం చేస్తామంటే పొద్దున్నే లేచిన కాడి నుంచి ఎన్నెన్నో రకాలైనటువంటి విషయాలు మనం లోపలేసుకుంటాం. ఎన్నో వింటాం. ఎవరి దగ్గరకో వెళ్తాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడతాము, వింటా ఉంటాం. మరి ఎన్ని విషయాలు లోపలికెళ్తాయా అంటే ఎళ్ళవు. ఎవరు చెప్పిన విషయాలు లోపలికెళ్తాయి అంటే, మీరు ఎవరినైతే నమ్మి ఉంటారో, అంటే సపోజ్ మీరు ఒక వ్యక్తిని బాగా నమ్ముంటారు, మీ ప్రాణ స్నేహితుడు. ఓకే. మీ ప్రాణ స్నేహితుడు. వాడెందుకు మీకు ప్రాణ స్నేహితుడు అంటే, మీకు చిన్నప్పటి నుంచి అభిప్రాయాలు కలిసున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి వాడు మీకు ప్రాణ స్నేహితుడయ్యాడు, కలిసాడు. ఒకరోజు మీకో సమస్యొచ్చింది. మీరేం జేస్తారు? మీ ప్రాణ స్నేహితుడి దగ్గరికెళ్లి విషయం జెప్తారు. నాకిలా సమస్యొచ్చింది, ఆర్థిక సమస్యొచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అన్నీ జెప్తాడు. అతనేం సలహా ఇస్తాడు? "అరె! ఇది నీ వల్ల గాదురా! నువ్వు ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి పరిష్కారం జూసుకోవాలని" జెప్పేసి మిమ్మల్ని బెదరగొట్టాడే అనుకోండి. మిమ్మల్ని బెదరగొట్టాడు సపోజ్. అతనికున్నటువంటి పరిజ్ఞానంలో అతను చెప్పి. కావాలని జేసింది గాదు. అతనికున్న జ్ఞానంలో అతను చెప్పిన ఆన్సర్ అది. ఓకే. అప్పుడు మీరు భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతారంటే, మీరు ముందుగానే ప్రాణ స్నేహితుడిని అంగీకరించారు. ఇప్పుడు రోడ్డు మీద పోయేటువంటి ఒక మనిషి మిమ్మల్ని చూసి, "ఏంటి మీరు అనారోగ్యంగా ఉన్నారంటే" ఆ విషయాన్ని మీరు పట్టించుకోరు. కానీ మీ ఇంట్లో వాళ్ళు మీ దగ్గరకొచ్చి, "ఏంటమ్మా ఫేస్ అట్లుంది? ఏమన్నా బాలేదా? జ్వరంగా ఉందంటే" మీ లోపలికెళ్ళిపోద్ది ఈ విషయం. మీ లోపల మనస్సు లోపలికెళ్ళిపోద్ది సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి. ఎందుకు సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోద్దంటే, మీరు మీ ఇంట్లో వాళ్ళని అంగీకరించి ఉంచారు. అంటే వాళ్ళు చెప్పే విషయాల్ని మీరు ఫిల్టర్ చేయరింకా. మీ ఇంట్లో వాళ్ళు, ప్రాణ స్నేహితులు, మీకు అతిగా దగ్గరగా కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని డైరెక్ట్‌గా హిట్ జేస్తారు. అంటే కొడతారు. డైరెక్ట్‌గా హిట్ జేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరి దగ్గరంటే, బయట వాళ్ళ దగ్గర కాదు. ఎవరి దగ్గరుండాలి? ఇంట్లో వాళ్ళ దగ్గర, అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, బయట వాళ్ళు జెప్పిన విషయాన్ని మైండ్ లోపలికి తీసుకోదు. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళదు. ఎందుకెళ్ళదంటే, వాళ్ళని నమ్మలేదది మైండ్ ఇంతవరకి. ఎవరినైతే నమ్మి ఉన్నదో, వాళ్ళ దగ్గర మైండ్ పని జేయదు. సబ్‌కాన్షియస్ మైండ్ పని జేసిద్ది. అంటే, వాళ్ళేదన్నా ఒక చిన్న విషయం జెప్పారనుకో, జుమ్మని లోపలికెళ్ళిపోద్దది. ఏంటమ్మా బాలేదు అనంగానే జుర్రని లోపలికెళ్ళిపోద్ది. అందుకని ఈ విషయం నేను బాగా రీసెర్చ్ చేశాను. ఏంటంటే, చాలా మంది మనకి శత్రువులు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర జాగ్రత్త పడతా ఉంటారు. తప్పు. వాళ్ళ దగ్గర అసలు మీరు జాగ్రత్త పడాల్సిన ఉంది. లేదని నేననను. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎవరి దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలంటే, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర, మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర, మీరు ఎవరినైతే అంగీకరించుంచారో చూసారా చిన్నప్పటి నుంచి, వీడు బాగా చెప్తాడు, వీడు నాకు కావాల్సినోడు, వీడు మంచోడు. వాళ్ళ దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ
ఎట్టి పరిస్థితులను ఒక్క మాట అటు ఇటు అన్న మీ జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇది మీ జీవితాలని తిరగరాసేటువంటి విషయం ఇది. ఎక్కడ జనాలు బోల్తా కొడతారంటే ఈ విషయంలోనే. బయట వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉంటారు, ఇంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త ఉండరు. ఎందుకుంటారు అంటే ఇంటి వాళ్ళని మనం అంగీకరించం, మంచి వాళ్ళే వాళ్ళు, కాదని నేను అన్ను. వాళ్ళు ఎవరైనా సరే ఎవరి జ్ఞానానికి తగ్గట్టు వాళ్ళు ఆన్సర్ ఇస్తారు మనకి, అవునా కాదా? అందుకని నేను ధ్యానం నేర్పించేటప్పుడు చాలా మంది కూడా ఒక విషయం చెప్పేవాడిని. ఏం చెప్పేవాడిని అంటే, ధ్యానం యొక్క అనుభవాలు, నీకు ఒక డౌట్ వచ్చింది, నీకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే, నీకు ఒక సమస్య వస్తే డాక్టర్ని అడుగుతావా యాక్టర్ని అడుగుతావా అంటే ఏం చెప్తారు? సమస్య వచ్చింది మనకి, ఒక ఆరోగ్య సమస్య, ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ మన జీవితంలో ఒక రకమైన ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, మనం అందరిని అడిగేస్తాం. దాంట్లో ఎవరు నిష్ణాతులు అన్న విషయాన్ని మనం ఆలోచించుకో. మనకి ఎమోషన్ ఉంటుంది చూసారా, నాకు ఆ బాధ ఉందని, ఆ బాధ పోగొట్టుకోవడానికి అందరి దగ్గర డిస్కస్ చేస్తాం మనం. తప్పు అని నేను అన్ను. కానీ ఈ డిస్కస్ చేసే క్రమంలో మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ఓపెన్ చేసి పెడతారు వాళ్ళ దగ్గర. మీ సబ్ కాన్షియస్ మైండ్ని ఓపెన్ చేసి పెడతారు. మీరు బాగా బాధల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాన్షియస్ మైండ్ పనిచేయదు, చేతనా మనస్సు. ఎందుకంటే ఆల్రెడీ అతను మీకు కంఫర్ట్ జోన్లోనే ఉన్నాడు, ఇతను చెప్పేది అంతా రైట్ అని ఎప్పుడో నిర్ధారించుకున్నారు కాబట్టి మళ్ళీ చెకింగ్లే ఉండవు. ఒక్కసారి నిర్ధారించుకుందంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఒక్కసారి అది చూసిద్ది అనమాట. ఇప్పుడు మీరు ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని నిర్ధారించుకునేదాకే అతని మీద బాగా ఫోకస్ పెడతారు. ఒక్కసారి ఇతను రైట్ అన్న తర్వాత మళ్ళీ మీరు అతన్ని పద్దాలకి చెక్ చేస్తారా? చేయం కదా. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అదే. అంటే ఒకళ్ళు రైట్ రాంగ్ అని నిర్ధారించుకునేంత వరకే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనే కాన్సెప్ట్లు రెండు ఉంటాయి. ఒక్కసారి మీరు వీళ్ళు రైట్ అని నిర్ధారించుకున్న తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లోకి వచ్చేసింది. సో నేనేం చేసామంటే, నా స్నేహితుల దగ్గర కానీ, కావాల్సిన వాళ్ళ దగ్గర కానీ, అంటే ఎవరైతే నా సబ్ కాన్షియస్ మైండ్ని బాగా ప్రభావితం చేస్తారో వాళ్ళ దగ్గర నేను అన్ని విషయాలు చెప్పేవాడిని కాదు. ఏ విషయంలో వాళ్ళు నిష్ణాతులు అయ్యి ఉంటే, సపోజ్ ఇప్పుడు వాడు సైకిల్ తొక్కడంలో బాగా నిష్ణాతుడు అనుకోండి, ఆ విషయం గురించి అడిగేవాడిని. అడిగేటప్పుడు కూడా నేను ఎరుకుతో ఉండేవాడిని. ఎలా ఎరుకుతో ఉండేవాడిని అంటే, ఇతను నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఎరుకుతో వినాలి. అంటే మీ ఇంట్లో వాళ్ళు చెప్పే విషయాన్ని సైతం కూడా ఇప్పుడు మీరు ఎరుకుతో వినాలి, చెవులు రెక్కరించి వినాలి. ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగేటప్పుడు యామరపాటుగా విన్నారా అంటే మీకు ఎనర్జీ ఒక బిట్టు తక్కువైంది. ఒక రోజు ఏదో నీరసంగా ఉంది అనుకోండి, సపోజ్ నీరసంగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక మాట అన్నారు. ఆ మాట అనేటప్పుడే మీరు వినేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవతల మాట వచ్చి మీ లోపలికి వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోయిందంటే మీరు దానికి తగ్గట్టుగా అనుగుణంగా లోపలికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే లోపల విత్తనం వేసుకోవడం లాంటిది. మైండ్ అనేది అన్ని విషయాలు లోపలికి తీసుకోదు. లోపలికి తీసుకోవటం అంటే అది సబ్ కాన్షియస్ మైండ్. మనసులోకి తీసుకున్నారంటారు కదా చాలా మంది, అతను మనసులోకి తీసుకునే చాలా విషయాలు అంటారు కదా, మనసు గాయపడ్డది అంటారు కదా. ఇవన్నీ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి, అంటే ఆ పదజాలం అది. అక్కడ దాకా ఏం కాదు. ఒకళ్ళని బాగా ఇష్టపడతాడు ఒక యుక్త వయస్కుడు, ఒక లేడీనో ఒక జెంట్, ఒక లేడీనో ఒక లేడీ ఒక జెంట్ని ఇష్టపడతా ఉంటారు. వాళ్ళు ఏ చిన్న మాట అన్నా సరే వీళ్ళు గాయపడతా ఉంటుంది వీళ్ళ మనసు. ఎందుకు? అదే రోడ్డు మీద వెళ్ళేవాడంటే ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు లోపలికి తీసుకుంటున్నారంటారు ఆ విషయాన్ని. ఎందుకంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఉన్నాడు, దాన్ని అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగేటువంటి విషయం అందరి జీవితాల్లో. సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, మీరు అది ధ్యానం గురించి అయినా అయి ఉండొచ్చు, ఆరోగ్యం గురించి అయినా అయి ఉండొచ్చు, ఆనందం గురించి అయినా అయి ఉండొచ్చు, బాధ గురించి అయినా, ఈ దేని గురించి అయినా అయి ఉండొచ్చు. మీ జీవితంలో మీరు ఎవరితో ఏ విషయాన్ని చర్చించాలి, ఎవరి దగ్గర ఎలా వినాలన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అయిన వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా విషయాలు వినాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యామరపాటుగా ఉన్నారంటే తలకిందులైపోద్ది. అందుకనే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనకు శత్రువులాగా ఎందుకు కనిపిస్తారంటే, మనం ఒకటి చెబుతా ఉంటాం, వాళ్ళు ఒకటి చెప్తా ఉంటారు. అది మనం ఎప్పుడు మనకు శత్రువులాగా కనిపిస్తారు, వాళ్ళు చెప్పింది మనం అంగీకరించినప్పుడు. ఈ అంగీకరించినప్పుడు ఏం జరిగింది? మీరు ప్లస్ అంటే వాళ్ళు మైనస్ అంటారు కదా, ఈ లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. సపోజ్ మీరు ప్లస్ అని వెళ్ళారు, వాళ్ళు మైనస్ అని చెప్పారు, మీరు తీసుకోలేదనుకో అది లోపలికి వెళ్ళదు కదా. అర్థమైందా నేను చెప్పిన విషయం? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఒక విషయం డిస్కస్ చేశారు, చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏదైనా చెప్పొచ్చు, నాకు ప్లస్ చెప్పొచ్చు, మైనస్ చెప్పొచ్చు. సో న్యూట్రల్గా ఆ విషయాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఒక విషయం చర్చించినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, మీకు ఉన్నటువంటి అవగాహనలో వాళ్ళు చెప్పేదాన్ని న్యూట్రల్గా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి?
ఒక బయట ఒక అపరిచిత వ్యక్తి ఎలా అయితే చెప్తున్నాడో అలా అర్థం చేసుకోవాలి. నా ఇంట్లో వాళ్ళు అంటే భర్త ఎలా చెప్తున్నాడు, భార్య ఎలా చెప్తున్నాడు అంటే మనం ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. మా భర్త ఇంతేలే, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతాడు అంటే లోపల ఫిక్స్ అయిపోద్ది అది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ ప్యాటర్న్స్ అంటారు. అంటే నిర్ధారించబడినటువంటి ఒక ఒక నిర్దిష్టమైనటువంటి మైండ్ ప్యాటర్న్స్ అంటారు వాటిని. అంటే ఫిక్స్ అయిపోతాం మనం, వీడు నెగిటివేలే, మా ఆయన ఎట్లే నెగిటివ్ చెప్తుండే, మా ఆవిడ ఎప్పుడు ఎట్లే చీరలు అంటదిలే, లేదా ఇట్లా అంటదిలే, లేకపోతే మా అత్తగారు ఎప్పుడు ఎట్లే వాగుతూనే ఉంటుంది, వాడు ఇట్లే. ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటాం మన లోపల, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్. ధ్యానానికి రాకముందు మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఒకళ్ళు చూసినప్పుడు వీడు నెగిటివ్ అని ఫిక్స్ అవుతాం మనం, ఒకటి పాజిటివ్ అని ఫిక్స్ అది. ఇవన్నీ ఫిక్స్ అయినాయి లోపల, ఈ చిత్తం లోపల ఉంటాయి ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మన ధ్యానం కుదిరిద్దా మనకి? కుదరదు. కుదిరిద్ది. కుదిరిన ధ్యానం యొక్క శక్తి మొత్తం కూడా ఈ యొక్క విత్తనాలకి పడిద్ది లోపల. అందుకనే పాత్ర లోపల పాలు పోసేటప్పుడు ముందు ఏం చేయాలి? పాత్రని చక్కగా శుభ్రం చేసుకోవాలంటారు. ఈ శుభ్రం చేసుకోవడం అంటే ఇదే. అంటే ఏంటంటే మన లోపల సరికానటువంటి జడ్జిమెంట్స్, ఇప్పుడు వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు గొప్పోడు, ఇవన్నీ ఏంటంటే గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు. మనకెందుకు? ఒకడు మంచోడు చెడ్డోడు మనకు అనవసరం. ఇప్పుడు ఒకళ్ళు మీ ముందుకు వచ్చారు, ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను సపోజ్ హిందీలో మాట్లాడాను అనుకోండి, అగర్ అభి మే హిందీ మే బాత్ కరే తో ఆప్కో సమझ में आता? కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. అవునా? ఇది ప్రస్తుతానికి సంబంధించిన విషయం, ఈ ఒక్క నిమిషంలో. అవునా? అర్థమైతే అర్థం చేసుకుంటారు, లేదంటే లేదు. ప్రస్తుతంలో బతికితే చాలు మనం. వాడు మంచోడా చెడ్డోడా అన్నది మనకు అనవసరం. ప్రస్తుతంలో వాడు ఏం చేస్తున్నాడు, అది మనకు ఉపయోగపడిద్దా లేదా అన్న ఎరుక ఉంటే చాలు మనకి. ఎటువంటి ఫిక్స్డ్ ప్యాటర్న్స్ లోపల ఉండకూడదు. ఎందుకంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో భయాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, ఇంకా చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు మీ లోపల కూరుకుపోయి ఉంటాయి. ఎలా కూరుకుపోయి ఉంటాయి కూడా చెప్తా చూడండి ఇక్కడ. సాధారణంగా ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తున్నాం. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ధ్యాన శక్తితో ఆరోగ్యం తెచ్చుకుంటున్నారా లేదా? హ్యాపీగా అందరూ ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడే ధ్యానం శక్తి ద్వారా మనందరూ ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ చెయ్యి వాటం మంచిది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు అనారోగ్యం ఈజీగా తగ్గిపోద్ది అంటారు కొంతమంది. అవునా? ఆ డాక్టర్ చేతిలో ఏముండదు. వీళ్ళు ఎవరైతే నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ఉంటారో చూసారా, ఆ లోపల నమ్మకం, ఆ నమ్మకం వల్ల మనకి తగ్గింది ఇక్కడ. ఓకే, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ధ్యాన శక్తితో ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాం. ఒక డాక్టర్ చేయవాటం ద్వారా ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఒక గుడిని సందర్శించినప్పుడు అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయి అన్నారు. ఒక గుడిని సందర్శించినప్పుడు అందరికి అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయి అన్నారు. అందరు వెళ్తారు, నిజంగానే తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు కూడా ఆరోగ్యం వచ్చింది. నాలుగోది, ఒక వ్యక్తిని సందర్శించినప్పుడు అనారోగ్యం తగ్గుతుంది అన్నారు. అట్లా చేశారు, అట్లా కూడా చాలా మందికి అనారోగ్యం తగ్గింది. ఇంకొకటి, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు బాగా శక్తిగా అనిపిస్తుంది, దానివల్ల అనారోగ్యం తగ్గుతుంది అన్నారు. అక్కడికి వెళ్ళారు, ఆరోగ్యం సృష్టించుకున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ధ్యానానికి మూలమైనటువంటి సిద్ధాంతం చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ధ్యానంలో ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం చెప్తా. ఒకటి ఏంటంటే ధ్యానాన్ని కూడా చాలా మంది అలవాటుగా చేస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ద్వారా ఆరోగ్యం వచ్చింది, ఒక ప్రదేశం ద్వారా ఆరోగ్యం వచ్చింది, ఒక డాక్టర్ ద్వారా ఆరోగ్యం వచ్చింది, ఒక గుడి ద్వారా ఆరోగ్యం వచ్చింది, ధ్యాన శక్తి ద్వారా కూడా ఆరోగ్యం వచ్చింది. కానీ ఇక్కడ అన్ని కూడా నమ్మకాలు పనిచేసినాయా లేవా? ఇక్కడికి వెళ్ళటం ద్వారా తగ్గిద్దని నమ్మాడు, ఇక్కడ నమ్మాడు, ఇక్కడ నమ్మాడు, ఇక్కడ నమ్మాడు. ధ్యానం దగ్గర కూడా నమ్మాలి ఫస్ట్. నమ్మినప్పుడు మీకు తగ్గింది. కానీ ధ్యానం అనేది ఒక నమ్మకం కాదు. ఇక్కడ అన్ని నమ్మకాల వరకు ఓకే, ఈ చెప్పిన 4 ఎగ్జాంపుల్స్ ఓకే, నమ్మకాల వరకు ఓకే. కానీ ధ్యానం ఎప్పుడూ కూడా ఒక నమ్మకం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ధ్యానంలో అనారోగ్యం తగ్గిద్ది. అది శక్తి ద్వారా జరిగేటువంటి క్రియ అనేది మీరు అర్థం చేసుకోవాలి. బేసిక్ సిద్ధాంతం, మౌలికమైన సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఈ సిద్ధాంతం మీరు అర్థం చేసుకోకపోతే కేవలం ధ్యానాన్ని కూడా ఒక నమ్మకంగా పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారు? నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి నేను ఒక గొప్ప వ్యక్తిగా తయారైతా, లేదా నాకు 3వ కన్ను ఓపెన్ అయ్యింది, నేను ధ్యానం చేస్తున్నా కాబట్టి. మీకు నమ్మకాలు అస్సలు పనికిరావు ధ్యానంలో.
నమ్మకాలు ఎప్పటి వరకు పనికి వస్తాయి అంటే ఒక లెవెల్ వరకే పనికి వస్తాయి. ధ్యానం అనేది ఒక శాస్త్రం. దాన్ని ఎలా చేయాలన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే, అందుకని నేనేం చెప్తానంటే చాలా చోట్ల తిరిగినప్పుడు వాళ్ళు ధ్యాన క్లాసుకి వెళ్తారు, వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది, నాకు చాలా బాగుందండి ఇక్కడికి వెళ్తే అంటారు. నీకు ధ్యాన శక్తి ద్వారా నువ్వు ధ్యానం అర్థం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం వచ్చిందా, లేకపోతే నీ నమ్మకం ద్వారా ఆరోగ్యం వచ్చిందా అన్న సిద్ధాంతం నువ్వు అర్థం చేసుకోవాలి ఇక్కడ. నువ్వు ఎలా అయితే, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నువ్వు ధ్యానం చేయకపోయినా సరే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు, ప్లేస్లకు వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు, గుడి దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు. సో వీళ్ళందరికీ మరి ధ్యానం చేసే వాళ్ళకి మరి తేడా ఉండాలా లేదా? ఉండాలా లేదా చెప్పండి మరి. ఆ తేడా ఎప్పుడు వచ్చిందంటే, ధ్యానం అనేది ఒక నమ్మకం కాదు, మీరు దాన్ని ఒక శాస్త్రంగా చూసినప్పుడు. అంటే ఒక గ్యాస్ స్టవ్ ని ఎవరు వెలిగించినా వెలిగిద్దా లేదా? ఎవరు వెలిగించినా వెలిగిద్దా లేదా? అలాగే ధ్యాన శక్తిని కూడా మీరు ఎటువంటి నమ్మకాలకు తావు లేకుండా, అంటే ఇది ఒక మతానికి, ఒక దైవ భక్తికి, ఒక జ్ఞానానికి, అంటే దేనికి కూడా సంబంధం లేకుండా మీరు ధ్యానాన్ని ధ్యానంగా చేయండి. ఎలా చేయాలి? నమ్మకాలు అవసరం లేదు, ఎవరో చెప్పిన విషయాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను వచ్చి చెప్పా మీకు, ధ్యానం ద్వారా సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగ కారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అన్న. మీకు ఎట్లా తెలుసు ఈ విషయాలు? నేను చెప్పా. ముందుకెళ్ళటానికి ఒక బేస్మెంట్, అంటే ఇది చెప్పారు కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న విషయంలో మీరు ముందుకెళ్ళాలి. కానీ మీరు ఎప్పుడైతే నమ్ముతారో, ఆహా నిజమే ధ్యానం ద్వారా అన్ని బాగా వస్తాయనే విషయాన్ని మీరు నమ్మారనుకోండి, ఇది డీప్ సబ్జెక్ట్ అని ఎందుకన్నానంటే, కొన్ని రోజుల ధ్యానం, ఒక సంవత్సరము బాగా ఒక గాఢంగా ధ్యానం చేసిన కొంతమందికి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్ట్ ఇది. స్టార్టింగ్ లో వాళ్ళకి కాదు ఇది. స్టార్టింగ్ లో వాళ్ళకి ఆరోగ్యం కుదుట పడటానికి, మీ ఆరోగ్యాన్ని సృష్టించుకోవడానికి కూడా ఈ ధ్యానం ఎంతగానో ఉపయోగపడింది. కానీ దానికి మించి మీరు పైకి వెళ్ళాలంటే ధ్యానాన్ని ఒక నమ్మకంగా కాకుండా ఒక శాస్త్రంగా చెయ్యాలి మీరు. అలాంటప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు ఇప్పుడు మీ లోపల ఉన్న అన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి మీరు. అంటే ఏంటి, ఇప్పుడు ధ్యానాన్ని మీరు ఎప్పుడైతే నమ్మారో, ఒక పర్సన్ చెప్పినప్పుడు, ఇప్పుడు పత్రిజీ సార్ చెప్పారు, గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, ఓషో మాస్టర్ చెప్పారు, ఇది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఎవరికి సంబంధించిన విషయం ఇది? ప్రకృతికి సంబంధించిన విషయం. వారి ద్వారా వెలువ జ్ఞానం అనేది ప్రకృతిలోకి వచ్చింది మళ్ళీ, అవునా కాదా? మీరు పట్టుకోవాల్సింది ఏంటి? సబ్జెక్ట్ని పట్టుకోవాలి, అవునా కాదా? ఏం చెప్తారు మనకి? పాదాలు కాదు పట్టుకోవాల్సింది, పదాలు, అవునా? సో ఇక్కడ ఏంటంటే చాలా విషయాలు ఉంటాయి. మీరు సబ్ కాన్షియస్ మైండ్ అనేది దానికి ఒక 200 కోణాలు ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే. మనము బేసిక్గా ఒక 5-6 కోణాల గురించి చర్చించుకోగలుగుతాం. దాని తర్వాత ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా కదా, మీరు అందరూ వింటూ ఉన్నారు కదా, నేను చెప్పేది మంచి సబ్జెక్ట్ అనుకొని కూడా మీరు నమ్మకంతో వింటూ ఉంటారు కొంతమంది. అనవసరం, నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది రైటా రాంగా, కరెక్ట్ సబ్జెక్ట్ అనే నమ్మకం కూడా మీకు అనవసరం. మీరు ఎలా వినాలి అంటే, మీరు ఎలా ఉండాలంటే ఈ క్షణంలో ఉండాలి. ఈ క్షణంలో ఉండాలంటే మీకు ఎటువంటి ప్యాటర్న్స్ లోపల ఉండకూడదు. నేను మంచోడినా, నేను చెడ్డోడినా, చెప్పే సబ్జెక్ట్ రైటా, చెప్పే సబ్జెక్ట్ రాంగ్, ఇవన్నీ అనవసరం మీకు. ఏం చెప్తున్నారో మీరు వినాలి. ఎప్పుడు వింటారు? ఎప్పుడు వింటారంటే మీ లోపల నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు, నమ్మక వ్యవస్థ లేనప్పుడు మాత్రమే వింటారు మీరు. సబ్ కాన్షియస్ మైండ్ ఇంకెలా పనిచేసిద్దో తెలుసా? చాలా ఫాస్ట్గా పనిచేసిద్ది. ఇప్పుడు మీరు టీవీలో యాడ్లు చూస్తారు కదా, టీవీలో యాడ్లు చూస్తారా లేదా? అడ్వర్టైజ్మెంట్లు, సుత్తి సుత్తి అంటారు కదా తెలుగులో, సుత్తి వచ్చింది అంటాం కదా. సుత్తి అంటే ఏంది? దాంట్లో ఏమి సారం ఉండదు, అంతా సుత్తే అది. అట్లేదు. ఇప్పుడు మనం బాగా మంచి లీనమైపోయి ఒక నాటిక చూస్తా ఉంటాం ఎమోషనల్ గా. వాడు ఏం చేస్తాడు? మధ్యలో సుత్తి వేస్తాడు. ఆ సుత్తిలో ఏమొచ్చిందంటే సంతూర్ యాడ్ వస్తా ఉంటది. సంతూర్ మమ్మీ యాడ్ అందరికీ తెలుసు కదా ఇదైతే, అవునా కదా? సంతూర్ సుత్తి, ఓకే. సంతూర్ సుత్తి చూసినప్పుడు మనం అని అనుకుంటావా? ఏం అనుకోం దాని గురించి. ఇదేంది సంతూర్ అమ్మ అని ఎందుకు అనుకోమని తెలుసా? మనం ఏదైనా ఒక విషయాన్ని మీరు ఒక మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలంటే దాన్ని విశ్లేషించాలి. ఇప్పుడు సపోజ్ మీరు క్లాస్లో 10 మంది ఉన్నారనుకోండి, చూస్తారు, ఒకరిని చూస్తారు, ఆహా వీడు మనకు సెట్ కాడులే, వీడు సెట్ కాడు, వీడు సెట్ కాడు, అట్లా మీరు నిర్ధారించుకుంటారు ఒక 10 రోజులు చూశాక.
ఇప్పుడు జూమ్ లోకి వెళ్ళారనుకోండి, 10 రోజులు 10 మంది క్లాసులు విన్నారనుకోండి, అందరూ విన్న తర్వాత ఇది బాగాలేదులే, అది బాగుందని మీకు విశ్లేషించుకోవడానికి టైం ఉంది అక్కడ. అవునా కదా? సపోజ్ విశ్లేషించుకునేటువంటి టైం ఉంటే మీరు సంతూర్ యాడ్ను కూడా విశ్లేషిస్తారు. సంతూర్ యాడ్ ఎంతసేపు ఉంటుంది సుత్తి? మహా అయితే 15 సెకండ్లు 20 సెకండ్లు ఉంటుంది. ఎందుకుండిద్దో తెలుసా అంతగా? ఆ సంతూరు సుత్తి కనుక మీకు వినిపిస్తుందా మేడం నా వాయిస్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఆ సంతూరు శుద్ధి కనుక మీకు ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు టైం వచ్చింది అనుకోండి, మీరు దాంట్లో అన్నింటినీ విశ్లేషిస్తారు కూర్చొని, ఇది రైటా రాంగ్ అనేది. కానీ మరి అమ్ముకునేవాడు ఏం చేయాలి? మీరు విశ్లేషించకుండా దాన్ని అంగీకరించేటట్టు చేయాలి మీ చేత. వాడు ఏం చేస్తాడు తెలుసా? శుద్ధి 15 సెకండ్లే వేస్తాడు, అయిపోద్ది. మీరు మళ్ళీ నాటికలో పడిపోతారు, అయిపోద్ది కదా. మళ్ళీ రెండో రోజు మనసు మమత సినిమా అది నాటిక చూస్తూ ఉంటారు, మళ్ళీ సంతూర్ శుద్ధి వచ్చింది, చూస్తారు, వదిలేస్తారు. ఓకే, మళ్ళీ 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు ఈ సుత్తి వస్తూనే ఉంటది. కానీ ఎక్కడా కూడా మీరు సంతూర్ సుత్తి గురించి ఎక్కడా కూడా విశ్లేషించాల. మీరు అబ్జర్వ్ చేశారు ఈ విషయం? ఎక్కడ మీరు దాన్ని విశ్లేషించాల. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ ఈ మార్కెటింగ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక విషయాన్ని మీరు పదే 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 చూడటం ద్వారా, బ్రాహ్మణుడికి అది తెలుసు కదా, ఒక అడవిలో వెళ్తామంటే ఒక మేకపోతుని పట్టుకెళ్తుంటే ఏం చేస్తా ఉంటారు, ఇది పులి అని చెప్తాడు కదా. ఒక నలుగురు ఎదురయ్యి వాళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తారు, మంచి ప్లాన్. ఒక అతను ఒక మేకపోతుని తీసుకెళ్తామంటే ఏంటి ఇది తీసుకెళ్తున్నారని చెప్పేసి మనని ప్లస్ మైనస్ చేసినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే, 1వ రోజు వచ్చిన సంతూర్ సుత్తి, 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు ఇవన్నీ చూస్తుంది కదా మీ లోపల మైండ్. చూసిద్ది కానీ విశ్లేషించే అంత టైం లేదు, మీ లోపలికి వెళ్ళిపోయింది అది. 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు చూడటం ద్వారా మీ లోపలికి వెళ్ళిపోయింది సంతూరు. మీరు రేపు అన్ని రోజు కూరగాయలు కొనుక్కుందామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు, ఒక మార్ట్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ సంతూర్ సోప్ ఉంది, మీకు తెలియకుండానే మీరు సంతూర్ సోప్ తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారు? సంతూర్ సోప్ మీద మీకు నెగిటివ్ ఒపీనియన్ ఎక్కడా లేదు. పదే 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 చూడటం ద్వారా ఒకటే విషయాన్ని మీ మనసుల్లోకి చొప్పిస్తున్నారు జనాలు. అర్థమైందా? ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఒకటే విషయాన్ని పదే 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 చూపించి మీరు విశ్లేషించకుండా చేసి మీ లోపలికి చొప్పిస్తున్నారు సబ్ కాన్షియస్ మైండ్లోకి ఆ విషయాన్ని. అందుకని మీరు చూడండి, మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా, నేను ఆ బుక్ చదవనంత వరకు కూడా, చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వరకు సంతూర్ సోపే ఉండేది మా ఇంట్లో. సంతూర్ సోపు, కోల్గేట్ పేస్టు, ఏమన్నా బ్రహ్మాస్త్రాలా మన ఇంట్లో ఉండటానికి? మీరు చెప్పండి. అంటే ఎంత బాగా మనల్ని వాడుతున్నారు వీళ్ళు మనకి తెలియనప్పుడు. ఇప్పుడు నేను వాడేది ఏంటో తెలుసా? నేను అసలు పేస్ట్ వాడను. మాకు ఇక్కడ ఆంధ్ర గోపూస్ట్ అని ఒకటి ఉంటే కనుక వాళ్ళు అంటే గోవులతో తయారైన పంచగవ్యాలతో కర్పూరం ఇవన్నీ చేసి ఒకటి చేస్తారు, ఆ పళ్ళపొడి ఉంటుంది, అది వాడతాను నేను. సోపు న్యాచురల్ సోప్ వాడుతున్నాను నేను. అట్లా నేను మార్చేసుకున్నాను ఆ సిస్టాన్ని, నా సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, ఓహో వీడు మనల్ని మాయ చేస్తుండో, సంతూర్ సోప్ ఏం గ్రేట్ కాదు, అదేం అమృతం కాదు, ఇది కాదు. మీరు మీ ఇంట్లోకి వెళ్ళి చూసుకోండి, ఏమేమి మీరు వాడుతున్నారు, మీకు తెలిసి వాడుతున్నారా, ఎవరన్నా మీ మీద చొప్పించారా? ఇవన్నీ మార్కెటింగ్ వాళ్ళు. ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థమైతే మనం సబ్ కాన్షియస్ మైండ్, మన లోపల ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా, తెలియకుండానే ఒక నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా అందరూ, యూట్యూబ్ అందరికీ ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ చూస్తున్నారా లేదా? యూట్యూబ్లో ఇప్పుడు అంత ఫేమస్ ఏంటి? షార్ట్స్, రీల్స్, టక్క 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 టక్క. ఇలా ఎందుకు చూస్తామో తెలుసా మనం అసలుకి? ఆ రీల్స్ ఎంతసేపు ఉంటాయి? నిమిషం కన్నా తక్కువ ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? మహా అయితే ఎంతసేపు ఉంటాయి? ఒక 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్ల వరకు ఉంటాయి, అవునా? ఇవి రీల్స్ చూసేటప్పుడు మనం ఇది రైటా రాంగ్ అనేది మనకు అనవసరం. ఆ రీల్ ఏమొచ్చింది, వాడు ఏదో చెబుతా ఉంటాడు, ఇంకో చెరుగడ్డలు అమ్మే అంటాడు, ఇంకోటి వస్తాడు ఏదో నిక్కర్లు అమ్మే అంటాడు, ఇంకోటి వస్తాడు అది అంటాడు ఇది అంటాడు, ఏవో మనం చూస్తూనే ఉంటాం. ఒకటి అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది, ఇంకట్లా ఇట్లా 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 2 గంటలు అయిపోద్ది. 2 గంటలు అయిపోయాక మనం అనుకుంటాం, వచ్చి నేనేందో 2 గంటలు చెప్పి ఇది వాడా, రేపటి నుంచి నీకు ఫోన్ వాడిని అనుకుంటారు. అవునా కాదా? మీరు ఏదైతే రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు, సపోజ్ మీరు ఇట్లా చూసే క్రమంలో ఒకటి బాగా నచ్చింది మీకు, అక్కడ ఏంటంటే తమలపాకులతో వడలేయటం ఎట్ట, లేకపోతే
మునగాకుతో వడలేయటం ఎట్లా ఏదో పెట్టారు, బాగుందని చెప్పి మీరు చూసారు ఒక నిమిషం. అలాంటికి సంబంధించిన వంట వార్పులకు సంబంధించిన రీల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీరు అవి చూస్తూ ఉంటారు. ఇది చూసినప్పుడు ఎందుకు చూస్తారంటే చాలా మంది రీల్స్ అవి తక్కువ టైం ఉన్నాయని చూడట్లేదు మీరు అందరూ. మీరు ఒక విషయాన్ని రైటా రాంగా, అంటే ఇది రైటా ఇది రాంగా అని నిర్ధారించుకునేంత టైం మీకు ఎవరు ఇవ్వట్లేదు. బయట ఎవరు కూడా మీకు ఆ టైం ఇస్తే మీరు కనిపెట్టేస్తారు దొంగని. వీడు దొంగ పోలీస్ అని కనిపెట్టేస్తారు వాడు ఒక గంట సేపు మీకు టైం ఇస్తే. సో ఆ రీల్స్లో అంత టైం ఉండదు. సో ఎప్పుడైనా సరే బాగా అర్థం చేసుకోండి, ఏదైనా ఒక విషయము ఒక మనిషి మీ దగ్గరకు వచ్చి టక 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 మాట్లాడుతా వాడు ఏదైనా చేస్తుందంటే మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి రెడీగా ఉన్నవాడు చేస్తాడు అట్లా. అంటే మీరు స్పృహలోకి వచ్చే లోపల వాడు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాడు. ఇప్పుడు మీరు కూరగాయలు కొనడానికి వెళ్తా ఉంటాడు, మీరు ఇది ఎంత అంటే అర కేజీ కావాలా కేజీ కావాలంటాడు వాడు. అవునా కాదా? ఒకటి తీసుకున్నారనుకోండి, వాడు కూరగాయలు కానీ ఇప్పుడు యాపిల్ అమ్మేవాడు వస్తూ ఉంటాడు, వాడు ఏమంటాడు ఇది ఎంత అంటే మీకు ఎన్ని కావాలి 4 తీసుకుంటారా 10 తీసుకుంటారా అని వాడు కడతనే ఉంటాడు. వాడు అసలు మిమ్మల్ని అడగడు, వాడు కడతనే ఉంటాడు. అప్పటికే కవర్ కట్టేస్తాడు, 4 యాపిల్ 5 యాపిల్ కట్టేస్తాడు. అవునా కాదా? ఎందుకు? మీరు నిర్ణయం తీసుకునే అంత మీ గ్యాప్ ఇస్తే మీరు కావాలి వద్దంటారు. మీరు వాడు ఏం చేసిందంటే మీకు 4 కావాలా 5 కావాలనే ఆప్షన్లోకి తీసుకెళ్ళిండు వాడు. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేసే లోపల మీ మీద దెబ్బ కొడతారు జనాలు బయట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు ధ్యానులుగా ఉన్నప్పుడు బయట ఎంతో మంది క్లాసులకు వెళ్తూ ఉంటారు మాస్టర్స్, ఎన్నెన్నో విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటారు. అందరూ కూడా ప్రాక్టికల్ గా అంటే స్వ అనుభవంతో చెప్పేవాళ్ళు అవునా కాదన్న విషయం మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలంటే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కాదు మనకు కావాల్సింది, వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయాన్ని ఆ టైం వరకే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెనకపోయి మనం వాళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళు ఏం జీవిస్తున్నారో మనకి తెలియదు కదా వాళ్ళ జీవితంలో. సో ఎప్పుడు కూడా ఒక మనిషి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడంటే సబ్జెక్ట్ బాగుందా లేదా అంతవరకే తీసుకోవాలి. ఆ మనిషి గురించి మనకి ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు. నో జడ్జిమెంట్స్. ఏంటిది? నో జడ్జిమెంట్స్. మీరు సపోజ్ ఒక మనిషి అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పినప్పుడు సార్ సూపర్ సబ్జెక్ట్ చెప్తున్నారు అన్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే, మీరు కొట్టకపోతారు ప్రవాహంలో. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అర్థం చేసుకోండి. ఇలాంటి విషయాల్లో పప్పులో కాలేసే చాలా మంది భారతదేశంలో ఆధ్యాత్మికతని తప్పుదోవ పట్టించే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎందుకు? ఎక్కడెక్కడో ప్రవచనాలు విని ఎక్కడెక్కడో పుస్తకాల్లో తీసుకొచ్చి వాళ్ళు ఏవో చెప్తా ఉంటారు. చెప్పే సబ్జెక్ట్ రైటే, ఆ చెప్పే సబ్జెక్ట్ మీరు అతను మంచోడు అనుకుంటారు లేదా అతను జ్ఞానవంతుడు అనుకుంటారు, దానికి దీనికి సంబంధం ఉండదు. ఎవరి వ్యక్తిగత జీవితం గురించి కూడా మనకి తెలియదు మాస్టర్స్. ఎవరిని కూడా ఎవరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వినదగునెవ్వరు చెప్పినా, వేమన ఏం చెప్పారు? యోగి వేమన, ఎవరు ఏది చెప్పినా సరే వినాలి. మీరు విని దాంట్లో మీకేది కావాలో అది తీసుకోవాలి. గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం మనందరం, అవునా కదా? మనకు నచ్చినట్టుగా మన హ్యాపీగా మన సంసారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ మనం ఉన్న చోటనే అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఎవరిని కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మాస్టర్స్. అది ఇదే పత్రిజీ సార్ చెప్పినటువంటి మూల సిద్ధాంతము. ఎవరు ఎవరికి గురువు కాదు, ఎవరు ఎవరికి గురువు కాదు. నేను కేవలం సమాచారం ఇచ్చే ఒక పర్సన్ మాత్రమే కూడా ఆయన డిక్లేర్ చేసుకున్నారు పత్రిజీ సార్. అవునా? మీ శ్వాసే మీ గురువు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం పదే పదే? మీకు తెలియని విషయాలు కోటాను కోట్లు ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఇప్పుడు ఒక 3-4 యాంగిల్సే మాట్లాడుకున్నాం, ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో. ఓకే, మనం వినేది, మనం చూసేది, మనం మాట్లాడేది, మనం తినేది, మనం ఆలోచించే విధానము, మన భావనలు, మనం ఎదుటి వాళ్ళతో ఎలా వింటున్నాం, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అంశాలే. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక రోబోలాగా ఉన్నారా, ఒక సజీవమైనటువంటి ఒక మనిషిలాగా ఉన్నారన్న దాన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? నేను ఇతన్ని గతంలోంచి చూస్తున్నానా ప్రస్తుతంలోంచి చూస్తున్నానా? సపోజ్ మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వింటున్నారు, నేను గతంలో చెప్పినటువంటి సబ్జెక్ట్ నిర్ధారించుకొని ఆ సబ్జెక్ట్ వింటున్నారా, లేకపోతే ఇప్పుడు చెప్పేదాన్ని నిర్ధారించుకొని మీరు వింటున్నారన్న ఎరుకతో మీరు ఉండాలి. సో ఇప్పుడు ఈ 2 కాన్సెప్ట్లు అయిపోయినాయి మనకి. ఏంటంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే రోజువారీ కార్యక్రమాల్లో చేతనంగా ఉంటుంది, అది అన్నింటినీ పట్టించుకోదు. ఏదైతే ఇంపార్టెంటో దాన్ని తీసుకెళ్లి సబ్ కాన్షియస్ మైండ్లో వేసిద్ది. ఉపచేతనాత్మక మనసు. ఈ రెండింటికి అతీతంగా ఇంకోటి ఉంటుంది, అచేతన మనస్సు, అన్కాన్షియస్ మైండ్ అంటారు. ఇది చాలా పెద్ద దొంగ.
ఎందుకు అన్కాన్షియస్ మైండ్ అంటున్నానంటే, మీరు ఒక ఆఫీస్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, నేను పొద్దున్నే 7:30కి ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇది, వెళ్ళాను అనుకోండి, కాన్షియస్గా ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, పెద్దగా అక్కడ ఏమి నాకు ప్రమాదం రాదు, ఎవరు ఏమనేవాళ్ళు కదా, అక్కడ పెద్దగా నా మనసు పని చేయాల్సిన అవసరం లేదు కదా, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం, రోజువారీగా నేను ఎట్లయితే పని చేస్తాను అట్లే పని చేస్తా ఉంటా. నాకు తెలియకుండానే నాకు తెలియకుండానే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తితో ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఒక రోజు మాట్లాడా, తెలియకుండానే ఇంకో రెండో రోజు మాట్లాడా, మూడో రోజు మాట్లాడా, తెలియకుండా మాట్లాడుతున్నా. అది ఏదో తీసుకొస్తా ఉన్న టాపిక్ నేను మాట్లాడుతా ఉన్నా, అతను ఏదో తీసుకొస్తా ఉన్నాడు నేను మాట్లాడుతా ఉన్నా. ఇట్లా తెలియకుండా చేసే పనులు ఎప్పుడైతే రిపీటెడ్గా జరుగుతాయో అవి మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. ఇప్పుడు మీకు ఒక స్నేహితుడు కలిశాడు అనుకోండి, వాడికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి అనుకోండి, మన సమాజంలో భాష ప్రకారం చెప్తున్నా, వాడికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి అనుకో, వాడితో కలిసి మీరు తిరుగుతూ ఉంటారు, వీడికి ఏం అలవాట్లు లేవు, ఓకే, వీడికి ఏం అలవాట్లు లేవు, వాడితో కలిసి తిరుగుతూ ఉంటాడు. సపోజ్ వాడు సిగరెట్ తాగుతా ఉన్నాడు, వీడు చూస్తాడు, వాడేం సిగరెట్ తీసుకోడు, చూస్తాడు, వీడికి తెలియకుండా చూస్తూ ఉంటాడు, వీడి మైండ్ అంటే వాడికి సిగరెట్ తాగాలని ఉండదు, కానీ వాడు సిగరెట్ తాగేది వీడికి తెలియకుండానే మైండ్లో పడిపోద్ది, వాడు తాగుతున్న విషయం వీడికి తెలుసు. అలా అన్కాన్షియస్ గా, అంటే దాని గురించి ఏం విశ్లేషించకుండా, దాని గురించి ఏమీ ఆలోచించడాడు, చూస్తాడు అంతే. అలా చూసి 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 ఉన్నప్పుడు ఒకరోజు ఎరా తాగరాని ఒకసారి వీడికి ఇస్తాడు, వాడు తెలియకుండానే తాగేస్తాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మీ చుట్టుపక్కల తిరిగేవాళ్ళు, మీ పక్కన ఉండేవాళ్ళు, ఈ సిగరెట్ గురించి కాదు నేను చెప్పేది, మీ జీవితం గురించి చెప్తున్నా. సిగరెట్ ఎంత ప్రమాదకరం అని మీకు తెలుసో, మాటలు కూడా అంతే ప్రమాదకరం. మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రభావం, ఎస్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, వాళ్ళు ఒక్క నెగిటివ్ మాట మీ లోపలికి వేస్తారు ఎప్పుడొకప్పుడు. నేను ఒక మాస్టర్ని కలవడానికి వెళ్ళాను ఒకసారి బెంగళూరులో ఉన్నప్పుడు, ఓకే, అతనితో నేను మాట్లాడతా 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 డీప్ కన్వర్జేషన్, చాలా గాఢమైనటువంటి ఒక సబ్జెక్ట్ లో మాట్లాడుతా ఉన్నా. అతను మీరు భోజనం చేశారా అన్నాడు. నేను చేయలేదు స్వామి అన్నా. ఇంకా అయ్యో 2 అయింది కదా మరి చేయకపోతే ఎట్లా, మళ్ళీ గ్యాస్ ఫామ్ అయింది అది ఇది అన్నాడు. సరే స్వామి వెళ్ళి చేద్దామన్నా, చేసేసి వచ్చి అయిపోయింది. రెండో రోజు నాకు గ్యాస్ వచ్చింది, రెండో రోజుకి నాకు గ్యాస్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, నాకు ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు నేను మార్కెటింగ్ చేసేటప్పుడు నాకు అట్లా గ్యాస్ ప్రాబ్లం వస్తే నేను కావాలని ఏ టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఎలా వచ్చిందో అలాగే తగ్గించుకున్నా. నాకు అనుభవం తెలుసు. నా గ్యాస్ ప్రాబ్లం రాగానే ఫస్ట్ నేను చేసిన విషయం ఏంటంటే, అసలు నా గ్యాస్ ట్రబుల్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే నేను పోగొట్టుకున్నాక ఇది ఇదంతా ఎందుకు వచ్చిందని కూర్చుంటే, నేను రివైండ్ చేసుకుంటే ఆ విషయం గుర్తు చేసింది నాకు ఇన్నర్. ఇగో ఈ పర్సన్, నువ్వు ఆ రోజు డీప్ గా సబ్జెక్ట్ మాట్లాడుతా ఉన్నప్పుడు ఇది దూర్చిండు. ఇది ఎట్లా, ఒక అమ్మేవాడు 100 మంచి యాపిల్ మధ్యలో ఒక చెడుని తీసుకొచ్చి కుళ్ళిపోయిన యాపిల్ కలిపినట్టు. బాగా అర్థం చేసుకోండి. అంటే వాడు బాగా డీప్ గా మాట్లాడుతాం, అదక్క ఇదక్క ఇదక్క అదక్క మాట్లాడుతూ ఉంటారు. వామ్మొక్క అది అందనుకో అయిపోయింది, అక్క పని అయిపోద్ది. బాగా సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ గా ఉన్నప్పుడు, అంటే మీరు ఒక దీర్ఘమైనటువంటి చర్చలు ఎవరితోనా చేస్తుంటే, డిబేట్ చేసేటప్పుడు కానీ, పెద్ద పెద్ద లాంగ్ డిస్కషన్స్, అంటే ఒక విషయం గురించి గాఢంగా ఒకరితో చర్చిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక విషయాన్ని 50 నిమిషాల నుంచి చర్చిస్తున్నా కదా, నేను ఏమైనా కావాలంటే మీ మనసులో చొచ్చించవచ్చు, మీకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే మీరు అందరూ చెవులు రెక్కరించుకొని ఉంటున్నారు కదా. నేను ఏదన్నా చెప్పినా కూడా అది మీ లోపలికి వెళ్ళిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు. నేను చెప్తూనే ఉన్నా, నేను చెప్పేదే వినండి కానీ నన్ను నమ్మొద్దని, అయినా మీరు అట్లా విన్నారనుకోండి, నేను ఏదైనా ఒకటి వేసాను ఇంకో విషయం అది లోపలికి వెళ్ళిపోద్ది. అందుకనే ఎక్కడైనా సబ్జెక్ట్ వినడానికి వెళ్ళినప్పుడు మీరు దయచేసి, ఎవరైనా ఎందుకు కన్ఫ్యూషన్ కి గురవుతారంటే, ఎక్కువ క్లాసులకు వెళ్ళినప్పుడు చెప్పిన ప్రతి దాన్ని లోపలేసుకొని తిరుగుతారు. ఏం చేస్తారు, మీరు 100 క్లాసులకు వెళ్తే 100 విషయాలు లోపలేసుకొని తిరుగుతారు. అందుకే మీకు కన్ఫ్యూషన్ వచ్చింది అన్ని క్లాసులకు వెళ్ళినప్పుడు. అన్నీ వేసుకొని తిరగకూడదు, వినాలి, చక్కగా అద్భుతంగా వినాలి. నమ్మకం అనేది వద్దు, నేను ఎవరిని ఫాలో అవ్వను, కేవలం వాళ్ళు చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ట్రై చేయటానికి, నా జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నిస్తా. అది చేసినప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా. సపోజ్ నేను ధ్యానం చేయమని చెప్పారు, ధ్యానం చేస్తే మీకు అనుభవం వచ్చింది కదా. ధ్యానం మంచిదో చెడ్డదో ఇవన్నీ అవన్నీ మీకు అనవసరం. ఒకళ్ళు ధ్యానం చేయమని చెప్పారు, చేస్తే మీకు అనుభవం వచ్చింది, దాన్ని బట్టి మీరు నిర్ధారించుకోవచ్చు కదా. ఆ చెప్పిన పర్సన్ మీకు అన్న సంబంధం ఉందా. ఇప్పుడు పత్రి సార్ చెప్పారు ధ్యానం గురించి, పత్రి సార్ ఉన్నారు ఇప్పుడు, లేరు కదా. ఉన్నారు చైతన్య రూపంలో, కానీ ఇప్పుడు లేరు మనకి ఫిజికల్ గా.
కానీ దాని యొక్క మీరు చేయబట్టే కదా మీకు అర్థమవుతుంది. అలాగే మీరు ఎన్ని పుస్తకాలు చదివినా సరే పుస్తకాలన్నీ చదవాలి, అందరి క్లాసులు వినాలి, అన్ని క్లాసులకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అన్ని విషయాలు లోపలేసుకొని తిరగకూడదు. ఒకళ్ళు ఒక విషయం మీరు బాగా నమ్ముతారు. ఏ విషయం నమ్ముతారంటే నాకు మిట్ట మధ్యాహ్నం బాగా ధ్యానం కుదిరిద్దని మీరు నమ్ముతారు. ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం ధ్యానమే చేయకూడదు, అతి ప్రమాదకరం అని చెబుతారు. అవుట్. మీ ధ్యాన శక్తి మొత్తం బూడిదైపోద్ది ఒక్క దెబ్బకి. అర్థమైందా? మీరు బాగా వింటా ఉంటారు. ఈ బాగా వినే క్రమంలో చిన్నపిల్లలకి మాటలు చెప్పి నోట్లో టానిక్ పోసినట్టు మాయ చేసి అడు చూడు అని పిన్నిసి పెట్టి కుట్టినట్టు ఇదంతా ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఒక గాఢమైనటువంటి సబ్జెక్ట్ వినేటప్పుడు మీకు తగనిది ఏ నెగిటివ్ వర్డ్ వచ్చినా మీ యొక్క లోపల సిస్టాన్ని కొంచెం అతలాకుతలం చేసినా సరే ఏదన్నా డిఫరెంట్గా అనిపిస్తే మీరు ఎరుకలో ఉండాలి. కత్తి పట్టుకొని ఎప్పుడు రెడీగా ఉండాలి. మీరు ఎప్పుడూ కూడా ఒక మూర్ఖుడు. ఇప్పుడు మన చుట్టూ ధ్యానులు జ్ఞానులు అన్నీ ఓకే, కానీ ఎవరి దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉందో ఎవరికి తెలియదు మాట్లాడేదాకా. కానీ మాట్లాడితేనే తెలిసింది అనుకుంటాం మనం. ఆ మాట్లాడేటప్పుడు వాడేం మాట్లాడతాడో మనకి తెలియదు. అవునా కదా? వాస్తవా కదా? ఇప్పుడు నేను మాట్లాడితేనే కదా మీకు తెలిసేది. వాడు మాట్లాడేదాకా మనకు తెలియదు. సపోజ్ వాడు మాట్లాడి మొత్తం మనం వినాలి. మనం ఖచ్చితంగా వీడు మంచోడో చెడ్డోడో ఏదో నిర్ణయానికి వచ్చి వింటాం కదా. మనం విన్నాం అనుకున్న వాడు ఏదైనా సరికాని చేస్తే మీరు అవుట్. సో మరి ఏంటి? వాడు మాట్లాడింది మనం వినాలి ఖచ్చితంగా, వినకపోతే మనకు తెలియదు. అలానే తెలుసుకోవాలి ఖచ్చితంగా అనుభవాలు పంచుకున్నప్పుడు. ఎలా వినాలి అన్నది కాన్సెప్ట్ ఇది నేను చెప్పేది. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఏది కూడా ఎఫెక్ట్ కాకుండా, ప్రభావితం కాకుండా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో. అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. బావా ఆ ఊరోళ్ళు పెద్ద ఎదవలో, బావా ఇదిగో రాజకీయాల్లోకి నువ్వు వెళ్ళమాకు, ఇది ఏదేదో చెప్తారు. మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అతను పెరిగిన వాతావరణంలో అతని లోపలికి ఇవన్నీ చొచ్చించారు ఎవరో. ఓహో ఈ పర్సన్ లోపలికి ఇవన్నీ దూరిపోయి ఉన్నాయి, అవి వచ్చి మనకు చెప్తున్నాడు అనుకొని మీరు సైలెంట్గా ఊకొట్టి పక్కకి వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గర కూడా దయచేసి చెవులు అప్పగించి అంతా కూడా వినకండి. జాగ్రత్తగా వినండి. అత్యంత జాగ్రత్తగా ఎవరి దగ్గర ఉండాలి? బయట వాళ్ళ దగ్గర కాదు. ఎవరి దగ్గర? ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండాలి. ఇంట్లో వాళ్ళ దగ్గర, మన స్నేహితుల దగ్గర, ప్రాణ స్నేహితుల దగ్గర. సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళు ఏది వేస్తే అది పనిచేసింది అక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో. సో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను బాగా నా రీసెర్చ్లో అర్థమైన విషయం ఇది. అందుకని చెప్పి నేను బయట వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళ దగ్గర జాగ్రత్త ఎక్కువ ఉంటా. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే మీకు ఈ విషయం అర్థమైన తర్వాత మీరు చెప్పొచ్చు. ఎరుకలో ఉండి మీరు ఏం చెప్పినా ఓకే, కానీ ఎరుక లేకుండా కనుక మీరు అప్పచెప్పారా అయిపోద్ది స్టోరీ అంతా. సో మీ యొక్క ధ్యాన అనుభవాలు మీరు వీళ్ళు బాగా వింటారు కదా అని చెప్పేసి వెళ్ళి చెప్పటం ఇట్లా కాదు. ఎవరి దగ్గర కూడా ఏమి నిర్ధారించుకోవద్దు. ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఇంకా మనకి ఒక 10-15 యాంగిల్స్ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఏంటి అసలు భయం అనేది ఎట్లా ఏర్పడింది, ఒక నమ్మకం ఎట్లా ఏర్పడింది, అసలు మనం ఎందుకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేసిద్ది, ఒక్కోసారి ఎందుకు పనిచేయదు, ఇట్లా కొన్ని యాంగిల్స్ అనేది ఉంటాయి. అవన్నీ కూడా తర్వాత సబ్జెక్ట్ మాస్టర్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన టైంలో ఏంటంటే మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఒక ప్రత్యేకమైన విషయం మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిద్ది. రెండోది ఎవరినైనా మనం బాగా నిర్ధారించుకొని ఇతను రైట్ అనుకున్నామంటే, ఒక్కసారి రైట్ అనుకున్నామంటే జీవితాంతం అతన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది అది. ఎప్పుడు దాకా? మళ్ళీ మనం అతన్ని పక్కకు జరిపోయేంత వరకు కూడా. నేను నా జీవితంలో అందరూ అట్లా అంగీకరించుకుంటూనే వచ్చా. నాన్ వెజ్ రైట్ అనుకుని మనం అందరం చేస్తూనే ఉన్నాం కదా. పత్రి సార్ వచ్చి ఏం చెప్పారు, అది రైట్ కాదురా అన్నారు. చేంజ్ చేసుకున్నావా లేదా? మనం చిన్నప్పటి నుంచి రైట్ అనుకుని చేసిన పని ఒకేసారి రాంగ్ అయిపోయింది. అవునా? మార్చుకున్నాం కదా. అట్లాగే మీ జీవితంలో కూడా మీరు చూసుకోండి. మీరు వాడే పేస్ట్ కాంచి, ఉప్పు కాంచి, నూనె కాంచి, అన్ని టాబ్లెట్లు కాంచి, అన్నిటి మీద కూడా మీరు ఆలోచించుకోండి. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏది ఒక యాంత్రికంగా చేస్తున్నారు, మీ మీద ఏది చొప్పించారు అంటే నాకు వాన్లో తడిస్తే జలుబు వచ్చింది అంటారు. నిజమా ఇది? వాన్లో తడిస్తే జలుబు వచ్చిద్దా? ఎట్లా తెలుసుకుంటావు? నేను వాన్లో బీభత్సంగా తడిచి వచ్చేవాడిని. ఒక్కోసారి నాకు అసలు జలుబే చేసేది కాదు, బీభత్సంగా తడిచేవాడిని. మేము అంతకుముందు ఆగస్టులో కూడా ఇప్పుడు రిషికేష్ వెళ్ళినప్పుడు ఒకే రోజు 6 సార్లు తడిసి ఎండిపోయి అదే తడి బట్టలతో పడుకున్నాను నేను నైట్. అయినా నాకేం కాల. అసలు నాకు ఆ స్పృహే లేదు. తడి బట్టలతో పడుకున్నాను కూడా. తడి బట్టలతో అదే పడుకున్నాను నేను అట్లే. మరి నాకేం కాలేదు. అంటే ఇవన్నీ ఏంటంటే మీ అంతటా మీరు స్వయంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలని చెప్తున్నా.
మీ మీద ఎవరైనా చొప్పించారా ఆ విషయాలు, మీరు ఎలా అర్థం చేసుకోవాలి అనేదాన్ని. ఎందుకు ఒక పిల్లి ఎదురైతే ఇది అంటే మూఢనమ్మకాలన్నీ ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా ఒక్కసారి మళ్ళీ మీరే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి మీరు అప్పు తెచ్చుకున్న జ్ఞానం ఇది, అరువు తెచ్చుకున్న నమ్మకాలు ఇవన్నీ. మీ కాదు, మీ సొంత నమ్మకాలు కాదు, అరువు తెచ్చుకున్న నమ్మకాలు. వాటన్నిటిని పక్కన పెట్టాలంటే మీరు స్వయంగా చేతనంగా ప్రతిరోజు కూడా జీవంతో ఉట్టిపడాలి. ధ్యాన శక్తితో ప్రతిరోజు కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి. ఎవరిని జడ్జిమెంట్ చేయకుండా, ఏ జడ్జిమెంట్స్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు హ్యాపీగా బతకగలుగుతారు. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఉపచేతనాత్మక మనసుకున్నటువంటి శక్తి, ఆ పుస్తకం ఒకటి ఉంది. మళ్ళీ ఎప్పుడైనా మనం దీర్ఘంగా ఒక చర్చించుకుందాం. ఏదైనా పర్సనల్ డౌట్ ఉన్నా సరే ఎవరైనా కాల్ చేసి కూడా అడగొచ్చు మాస్టర్స్. మనకి ప్రస్తుతం మనకి ఇప్పుడు 10 అయింది కాబట్టి మనకి ఇచ్చిన టైం ఇంతవరకే. మనం చాలా అద్భుతంగా ఉన్న సమయంలో కొన్ని కోణాలని మనం దర్శించగలిగాం. ఓకే, సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాన విస్తరణ కోసం మనకి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, మరియు ఉన్నత లోకవాసులకు, పంచభూతాలకు, ప్రకృతి మాతకు, యొక్క జూమ్ సెషన్ ని నిర్వహిస్తున్నటువంటి ఫౌండర్స్ కి, మరియు దీన్ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నటువంటి మేడం గారికి, ఈ యొక్క జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మబంధువులందరికీ, పరోక్షంగా కనెక్ట్ అయినటువంటి అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.